ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో అన్యోన్య దాంపత్యానికి చిహ్నమైన ఆది దంపతులను ఆరాధించే కేదారేశ్వర వ్రతం ఆచరించువారు దీపావళి నోములైన కేదారేశ్వర వ్రతం ముగిసిన తర్వాత అక్షింతలు చేతిలో పట్టుకొని ఈ కేదారేశ్వర వ్రతాన్ని తప్పక చదువుకోవాలండి. చదవలేని వారు విన్నా కానీ వ్రతఫలం అనేది సంపూర్ణంగా దక్కుతుంది. కథను ప్రారంభించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం నైమిషారణ్యంలో శౌనకాది మునులు భార్యాభర్తలు ఆది దంపతుల వలె అన్యోన్యంగా ఉండాలంటే ఏ వ్రతం ఆచరించాలని సూత మహాముని కోరగా సూత మహాముని శౌనకాది మునులతో ఇలా చెప్పసాగాడు. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందడానికి ఆచరించిన కేదారేశ్వరుని వ్రతం గూర్చి చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పెను. పూర్వం శివుడు పార్వతీ సమేతుడై కైలాసం నిండు సభలో కొలువు తీరి ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష్మ గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు మొదలగు వారందరూ ఆ సభలో ఉన్నారు. నారద తంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. ఆ గానామృతానికి రసాల సాల తమాల ఒకుల నారికేల చందన పనస జంబూ వృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతో మణిమయ మకుట కాంతులతో విరాజిల్లే నదీనద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. ఆనందోత్సాహాలతో కొనసాగుతున్న ఆ సభలో భృంగురీటి అని శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. భృంగిరిటి తన నాట్యగతులతో శివుని మెప్పించసాగాడు. అందుకు పరమానందంతో పరమశివుడు పార్వతిని వీడి సింహాసనం నుంచి లేచి భృంగిరిటిని తన అమృతహస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనుగా మిగతా వారందరూ శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది చూసిన పార్వతీదేవి శివుణ్ణి చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే ఎందుకు నమస్కరించారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుంచి నన్ను వేరుపరిచి ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించెను. పార్వతి బాధను అర్థం చేసుకున్న ఆ సదాశివుడు, దేవి, పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనం ఉండదని నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు. శివుని మాటలకు పార్వతి కోపంతో సాక్షాత్ పరమశివుని ఇల్లాలినయుండి పొందిమాగదులు ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనా నేను అని ఈశ్వరునితో సమానమగు యోగ్యతను సాధించుకోవడానికి తపస్సు చేయడానికి నిశ్చయించుకొని కైలాసమును వదిలి సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి చేరుకుంది. గౌతమ మహర్షి ఆశ్రమవాసులు పార్వతిని చూసి ఆమె వివరాలు అడగ్గా తాను పార్వతీదేవినని సాక్షాత్తు పరమశివుని ఇల్లాలు అని చెప్పింది. తదుపరి పార్వతీదేవి గౌతమ మహర్షి నమస్కరించి తన భర్త పరమశివునితో సమానమైన యోగ్యతను కల్పించే వ్రతాన్ని ఉపదేశించమని కోరగా అందుకు గౌతముడు, పార్వతి, ఈప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది, అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతంను ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందని అన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజనని, ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములకు ఏకవింశతి దారములతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను. ఆ మన్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారంను తీసుకొనవలెను. ఇలా వ్రతం ఆచరించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమంతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభం నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రంతో దానిని కప్పి ఉంచి నవరత్నములను గాని సువర్ణమును గాని ఉంచి గంధము పుష్పాలు అక్షంతలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా
ధూపదీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్యభోజ్య నైవేద్యాదులు కదలీ ఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలనిచ్చి వారలను తృప్తిపరచవలెను. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోదీష్ట సిద్ధిని కలగజేస్తాడు అని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానంను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టుడై ఆమె అభిష్టానుసారము తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంతా జగదాంబ సంతుష్టురాలై భర్తతో నిజ నివాసము కైలాసంనకేగెను. కొంతకాలంనకు శివభక్తి పరాయణుడగు చిత్రాంగదుడును గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికి వచ్చి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజదంతుడు ఆ వ్రతంను ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలవారు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతం చేయుటకు అనుజ్ఞనిమ్ము అని అడిగారు. అందుకతడు, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామాగ్రులను సమకూర్చగల అంతటి వాడను కాను, మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికెను. అందుక వైశ్యపుత్రికలు, నీ అనుజ్ఞయే మాకు ధనము, అనుజ్ఞ ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం పక్కన కింద కూర్చొని తోరం కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్జితుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది. సౌందర్య సోయగంగల ఆ వైశ్యపుత్రికల్లో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి తన ఐశ్వర్య మదముతో కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురయింది. ఆమె భర్త ఆమెను కుమారుడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టేశాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడిని చేరబిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి తీసుకురావాల్సింది అని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి పెద్ద తల్లిని కలిసి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడిని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో పరమేశ్వరుడు చోరుని రూపంలో వాణ్ణి అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఆ పర్యాయం కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహి నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారేశ్వర వ్రతంను మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతను తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారమే తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ము ఇచ్చి వ్రతము చేయవలసిందని పెద్ద తల్లి చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తి శ్రద్ధలతో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకెళ్లాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖ సంతోషాలతో సౌభాగ్య సంపదలతో జీవించింది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారి ఎట్టి కష్టములు లేనివారై సుఖంగా జీవించి అంత్యమున
శివ సాన్నిధ్యం పొందుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.